హోలీని భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వసంత పండుగగా జరుపుకుంటారు. రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటాం. హోలీ వేడుకల్లో అనేక రంగులు ఉపయోగిస్తాం. అయితే ఈ హోలీ రంగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోలీకి ఉపయోగించే రసాయన రంగుల కారణంగా శ్వాసకోశ, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలర్జీలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. కొన్ని హోలీ రంగుల్లో భారీ లోహాలు, రసాయనాలు, పురుగుల మందులు కూడా ఉంటాయి. హోలీ రంగులు బ్యాక్టీరియా చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు, కాంటాక్ట్ డెర్మటైటిస్ దురదలకు కారణమవుతాయి. అందుకే రంగులు చల్లుకునే ముందు వాటి ప్రభావం చర్మంపై పడకుండా చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. రసాయన రంగుల నుంచి చర్మాన్ని నూనె కాపాడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. హోలీ రంగులు పొరపాటున నోట్లోకి వెళ్తే ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది శ్వాసలో గురక, దగ్గు, కఫం ఉత్పత్తికి కారణమవుతుంది. హోలీ రంగుల్లో క్రోమియం ఉంటుంది. రసాయనాలతో తయారు చేసిన రంగుల వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. హోలీలో ఉపయోగించే వాటర్ గన్లు లేదా వాటర్ బెలూన్స్తో హోలీ ఆడడం వల్ల ఆ నీరు చెవుల్లోకి కూడా వెళుతుంది. దాంతో చెవి దురద, చెవి నొప్పి, అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది. చెవిని తాకినప్పుడు నీటి బుడగల ప్రభావం వల్ల టింఫానిక్ పొరకు ఇబ్బంది కలిగి చెవిపోటు కలగడానికి కారణమవుతుంది. తీవ్రమైన సందర్భాల్లో చెవిపోటు, వినికిడి లోపం ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. హోలీ రంగుల్లో పాదరసం ఉంటుంది. ఇది మూత్రపిండాలు, కాలేయం మరియు పుట్టబోయే పిల్లల ఆరోగ్యం వంటి అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది. సింథటిక్ రసాయన రంగులు దృష్టిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కంటికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.